రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేస్తామని చెప్పి ఒక పక్కన చెబుతూ ఉంటే మరో పక్కన నెల్లూరులో నిన్నటికి నిన్న డ్రగ్స్ తయారీ మూట అక్కడ పట్టుకున్నారు. అలాగే చూస్తే నిన్న ఒక చైర్మన్ కారు హైదరాబాద్లో డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడింది. అసలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఈ రాష్ట్రంలో ఈ వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ వాడకాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ ఈ రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేశాడు. ఈ రాష్ట్రంలో గంజాయి ఏరులై పారుతుంది. గంజాయి పంట ఒక అభివృద్ధి చెందే విధంగా పంటనే సాగుబడిగా ఈ రాష్ట్రంలో ఏర్పరిచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇన్ని వేల కోట్ల రూపాయల ధనం రూపంలో గంజాయి రూపంలో వేల రూపాయలు పట్టుకుంటున్నారు. 25 కోట్లు అంటే అదే గంజాయి పక్క రాష్ట్రం పోతే 50 కోట్లు అవుతుంది. అదే ఇంకో రాష్ట్రం పోతే 75 కోట్లు అవుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గంజాయి సప్లై చేయబడినని బోర్డు పెట్టే ప్రమాదం ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు పరిపాలిస్తే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో విద్యార్థి యువతకి ఉపాధి సౌకర్యాలు లేకపోగా నిరుద్యోగం చేసి రాష్ట్రాన్ని అంధకారం చేసింది కాక ఈ ఆంధ్రప్రదేశ్ని నట్టేట ముంచింది కాక రైతాంగానికి పండిన పంటకి గిట్టుబాటు ధర లేకపోగా ఈ రాష్ట్రంలో గంజాయి ఏరులో పండించే పంటగా ఇతను విధానం చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో గంజాయి ఏరులై పారుతుంది. ఇప్పటికే అనేక సార్లు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఒక 50 గ్రాములు గంజాయి కానీ 10 సెంటీమీటర్ల గంజాయి కానీ దొరికితే అమ్మో అతలాకుతలం అయిపోయేది ఆంధ్రప్రదేశ్. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ చిరునామా గంజాయిగా మారటానికి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనే నిదర్శనం. ఈ రాష్ట్రంలో భయం ఏమాత్రం లేదు. స్వేచ్ఛగా యథేచ్ఛగా గంజాయి పంటని పండిస్తూ ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకి వీరు ఏకదాటిగా సప్లై చేయటమే కాకుండా గంజాయిని విచ్చలవిడి పంటగా గంజాయినే వీళ్ళు దాన్ని స్వీకరిస్తూ మరి అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో గంజాయి పంటని సాగు చేసే విధానంగా తయారు చేసిన ఈ ముఖ్యమంత్రి ఈ పరిపాలనలోనే ఇన్నిసార్లు కడకు ఆ మంత్రులు ఉన్న కారుల్లో కానివ్వండి, మంత్రులు ఉన్న ఎవరైతే చైర్మన్ ఉన్నాడో ఆ చైర్మన్ కారులో గంజాయి పట్టుకోవడం చాలా సిగ్గుసేటు. ఆంధ్రప్రదేశ్ పౌరులు తలదించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పౌరులు విద్యార్థి యువత పెడదావ పెట్టింది కాక ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అన్నాడు. మద్యపాన నిషేధం దేవుడి గరిగా రాష్ట్రంలో విచ్చలపిడి పక్క రాష్ట్రాల నుంచి మద్యం ఏరులై పారుతుంది. ఈ రాష్ట్రంలో లిక్కర్ ఏ రకంగా దొంగ సరుకు అమ్ముతున్నారో ప్రజలందరికీ తెలుసు. భూములని డామ్లని రకరకాల కోణాలతో అతను నయవంచన చేస్తుంటే అనేక రూపాల్లో మద్యం పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మరి యథేచ్ఛగా రాష్ట్రంలో బిచ్చలవిడి బెల్ట్ షాపులు పెట్టి తరలిస్తున్నారు. మహిళామ తల్లులకి నేను ఓటు అడిగేటప్పుడు ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధంతో అడుగుతానని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి గంజాయి విచ్చలవిడితనం పెరిగిపోయి ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్న ఇప్పటికీ చేతగాని ఈ మంత్రులు కానీ ఈ ఎమ్మెల్యేలు కానీ ఈ పరిపాలన చేతకాక అనేక రూపాల్లో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ కడకు ఏ పోలీస్ ఆఫీసర్ కానీ స్పందించకపోవడం చాలా బాధాకర విషయం. గంజాయి పంటనే వీళ్ళు సాగు చేసే విధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేసినట్టుకు తెలుగువాడుగా సిగ్గుపడుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి అప్పుడు చెప్పిన దాని గురించి ఆపితే కనుక ఇప్పుడు ఆయన ఇస్తున్న హామీల్లో 99% నేను అమలు చేసేసాను అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు? 99 హామీలు అని చెప్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. ఈ పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి హామీలు నెరవేర్చకపోగా విద్యార్థికి అమ్మఒడి అన్నాడు. అమ్మఒడి ఏ ఒక్కడికి పడట్లా. కొంతమందికి నామమాత్రంగా పడుతున్న మాట వాస్తవం. కానీ ఈ రాష్ట్రంలో యువతకి ఉద్యోగాలు అన్నాడు. యువతకు ఉద్యోగాలు లేకపోగా యువత పెడదారిని బట్టి యువత మద్యపానంతో సోగిలాడుతా రాష్ట్రంలో అంధకారం చేశాడు. నిరుద్యోగ యువతను తయారు చేశాడు. 5,000 రూపాయలకు వాలంటీర్లను పెట్టేసి రాష్ట్రంలో యువతకి ఉపాధి లేకుండా చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పింది. ఎందుకంటే యువతకి ఉపాధి ఎప్పుడైతే పరిపాలనలో వనరులు సమకూర్చాయో, పాడి పరిశ్రమలు బాగున్నాయో, ఏ పరిశ్రమలు అయితే బాగున్నాయో అక్కడ యువతగా ఉపాధి దొరుకుతుంది. కానీ పరిశ్రమలు లేవు. పరిశ్రమలు ఎడారిమారి చేశాడు. ఈ రాష్ట్రంలో 3 రాజధానులు, ఒక రాజధాని గట్ల ఇంతవరకు 3 రాజధానులు అని చెప్పేసి ముప్పేట దాడి చేస్తూ 4.5 సంవత్సరాలు అయింది.
3 రాజధానులు గాలికి వదిలేశాడు, యువతికి ఉద్యోగాలు ఇస్తానన్నది గాలికి వదిలేశాడు, మహిళామ తల్లులకి మద్యపాన నిషేధం అని చెప్పాడు. మద్యపానం దేవుడి గెరిక. రాష్ట్రంలో మరీ డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ అంధకారం అయ్యే ప్రమాదం ఉంది. ప్రతి విద్యార్థి యువత కూడా మేల్కొనాలి. ఈ ప్రపంచాన్ని ఈ ప్రభుత్వాన్ని పారదోలే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పరారులో ఉన్నాడు. దయ ఉంచి అర్థం చేసుకోండి. యువతి అందరూ కూడా చాలా ఈ ప్రభుత్వం బారి నుండి తప్పించుకొని ఈ గంజాయి ఈ మద్యపానం ద్వారా దూరంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వంలో ఈ చెడు మార్గాలు ఎన్నుకున్న ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తక్షణమే దిగిపోయే వరకు కూడా యువత పోరాడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇక్కడ మరీ ముఖ్యంగా తీసుకోవాల్సింది, నిన్న బెంగళూరులో దాదాపు 42 మంది ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేల సమావేశం మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో. మిథున్ రెడ్డి గారిని పంపించిందేమో జగన్మోహన్ రెడ్డిని, వాళ్ళని ఎలాగోలా నొచ్చరగొట్టండి అని. అక్కడ వాళ్ళు ఎదురు తిరిగిన పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు? ఈ పరిస్థితితోటి జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ప్రకటించే సీట్లు ఆలోచనలో పడే అవకాశం ఉందంటారా? ఈ రాష్ట్రంలో 151 మంది ఇస్తే ఆ ఎమ్మెల్యేలు సగం మంది ఇప్పటికే జారిపోయి వెళ్ళిపోయారు. ఎడారిగా మారిపోయింది. రాయలసీమలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఈ రాష్ట్రంలో పోటీ చేస్తే మన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పటికే దరిదాపులు కర్ణాటక కానీ కేరళ దాక్కునే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి విధానాల వల్ల, ఈ జగన్మోహన్ రెడ్డి తీరు వల్ల కొంతమంది ఎమ్మెల్యేలు మళ్ళీ పోటీ చేయడానికి కూడా సిద్ధంగా లేరు. ఎందుకంటే గాడి తప్పిన ఈ ప్రభుత్వాన్ని గాడిలో పెడతానికి ఒక జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి కావట్లేదని చెప్పేసి ఆ ఎమ్మెల్యేలకు కానీ ఆ మంత్రులకు కానీ తెలిసిపోయింది. ఇప్పటికే రాయలసీమ కోస్తాంధ్రలో కూడా ఎక్కడా పోటీ చేయడానికి సిద్ధపడిన నాయకులు లేకపోవడం కూడా చాలా దారుణమైన పరిస్థితి. వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రులకు ఇప్పటికే సీట్లు లేవని చెబుతున్నాడు. అంటే గెలవలేవని చెప్పేసి ఆల్రెడీ డిసైడ్ అయిపోయిన ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టాడు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలని దగ్గరే ఉంచి జాగ్రత్తగా కాపాడాలనే ఆలోచనతో ఉన్నాడు. కానీ 151 మందిలో కూడా సగం మంది పోటీ చేయడానికి సిద్ధంగా లేదనేది ఈ రాష్ట్రమే కాదు ప్రపంచం మొత్తం తెలిసిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి చేసుకున్నాడు. 11 మందిని అనౌన్స్ చేశాడు. ఆ 11 మంది అక్కడికి వెళ్ళటానికే భయభ్రాంతులు చెందుతున్నారు. ఇంకో 50 మందిని చేస్తా అంటున్నాడు. 50 మంది మాకొద్దు బాబు, ఈ ముఖ్యమంత్రికి ఎదురైతే మేము ఎలాగైనా ఈ బారిన పడకుండా వెళ్ళిపోయే పెను ప్రమాదం ఉంది, ఈయన కనపడకూడదని చెప్పేసి అనేక రాష్ట్రాల్లో అనేక దేశాలతో కూడా పారిపోయే ప్రమాదం ఉంది. అంటే ఎమ్మెల్యేలే పోటీ చేయడానికే సంకోచిస్తున్నారంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అంధకారంగా ఉన్నది అనేసి చెప్పక తప్పదు. క్యాంపు రాజకీయాలు జరుగుతున్నాయి. ఎందుకంటే వీళ్ళని దాచిపెట్టాల్సి వస్తుంది. పోటీ చేయడానికి ఉన్న వ్యక్తులనే దాచిపెట్టే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ తయారయ్యే ప్రమాదం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి తెలియజేశాడని మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడ చివరిగా ఒక ప్రశ్న అండి. జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో వచ్చిన రిజల్ట్స్ ఏదైతే బీఆర్ఎస్ ఉందో, బీఆర్ఎస్ అక్కడ కొత్త వాళ్ళకి ఇచ్చిన చోట్ల కొన్ని చోట్ల అయితే గెలవడం జరిగింది. అదే ఫార్ములాని ఇక్కడ ఏమన్నా వాడుతున్నాడు అనుకోవచ్చు అంటారా? ఏమండి, తెలంగాణలో ఏదైతే జరిగిందో, తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చాలా సుపరిణామం. ఎందుకంటే నియంత ఎప్పుడైనా పరిపాలన సాగించేటప్పుడు అక్కడ ప్రజలు తిరగబడితే ఏ ఒక్కడు కూడా మిగలదంటానికి ఒక తెలంగాణ ఎన్నికల సాక్ష్యం. ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఎన్ని జిమ్ముకులు చేసినా, కొత్త వారిని కాదు పాత వారిని కాదు పండేసి పండుకోబెట్టినా ఇంకా గెలిచే ప్రమాదం లేదు. దుప్పటి కప్పుకొని నిద్రపోవడం తప్ప ఈ ఆంధ్రప్రదేశ్ అంధకారం. ఎందుకంటే మీరు ఒకటే చెప్తున్నాం, ఈ 151 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కడైనా ధైర్యంగా మేము పోటీ చేస్తామని చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయాలంటే చేసిన పనులు కానివ్వండి, రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిపోయింది. రాష్ట్రంలో ఏమీ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు. ఖజానా ఖాళీ అయిపోయింది. ప్రతి పౌరుడి మీద ఎంత అప్పు తేలిపోయిందో ప్రజలందరికీ తెలిసే విధంగా జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఆంధ్రప్రదేశ్ అంధకారం అయిపోయింది. వనరులు లేవు, రాజధాని లేదు. ఏం మొహం పెట్టుకొని ప్రజలకు ఓట్లు అడగడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఎమ్మెల్యేలు ప్రజల ద్వారా వీళ్ళని దాడి చేసే ప్రమాదం ఉంది. ఆ దాడి నుంచి తప్పించుకొని కొత్త ఫార్ములా కానీ పాత ఫార్ములా కానీ ఏ ఫార్ములా పెట్టినా మీకు జీరో తప్పదని చెప్పేసి తెలియజేస్తున్నాం.